स्वागत नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्ण श्री चैतन्य चरितामृत की और निताय की, श्रील प्रभुपाद की, अनंत कोटि वैष्णव वृंद की, गौर प्रेमानंदे। ఆహా భక్తులారా, ఈ ఉదయం సమయంలో నిజంగా ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమము భగవంతునికి అనుగ్రహం చేత కొనసాగుతూ ఉంది. మరొకసారి ప్రభుజీకి ప్రత్యేకించి కార్యక్రమం నడవటానికి ప్రధానమైనటువంటి కారణం గౌరగోపాల్ ప్రభుజీ. సాధారణంగా భగవంతుడి యొక్క లక్షణాన్ని ఎప్పుడు నేను చెప్తుంటాను ఏమిటంటే కనుక తనకంటే ఎక్కువగా తన యొక్క భక్తుల కీర్తిని చూసి ఆయన ఆనందిస్తారని. అవునా ప్రభు? అది సంపూర్ణమైనటువంటి ఆ యొక్క గుణము, ఆ లక్షణము ప్రభుజీ వారిలో కూడా ఉందన్నమాట. ఎవరైనా ప్రభుజీ ఈరోజు జన్యూస్ ప్రభు క్లాస్ బాగా చెప్పారు ప్రభు అని అన్నారనుకోండి, వెంటనే వారు నాకు ఫోన్ చేస్తారనమాట. సాధారణంగా మన గురించి ఎవరైనా పొగిడితే మనం ఆనందిస్తాం కదా సాధారణంగా భౌతిక జగత్తులో. కానీ వారికి నాపై ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, ప్రభుజీ చాలా బాగా చెప్పారంటే చాలా సంతోషం ప్రభుజీ. అలాంటి ఒక భగవద్ లక్షణం వారిలో ఉండటం, నాపైన వారికి ఆ ప్రేమ ఉండటం నిజంగా ఈ జీవితంలో అంతకంటే మించినటువంటి సంపద ఇంకేమీ లేదు. ఇది సాధారణంగా భౌతికమైనటువంటి సంబంధాలలో కలిగేటువంటి లక్షణం కాదు ప్రభుజీ. అవునా ప్రభు? ఎస్, అలా వారికి విశేషంగా ప్రత్యేకమైనటువంటి నిజంగా నమస్కారాలు వారికి. ఈరోజు వారి సమక్షంలో కూడా ఇది కొనసాగించటం చాలా సంతోషం. ఈనాటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రారంభించే ముందు నిన్న మనం చెప్పుకున్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని ఒక 2 నిమిషాల పాటు చెప్పుకొని ఈనాటి కథాప్రవేశం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం నిన్న ప్రధానంగా చర్చించినటువంటి అంశం ఏమిటంటే కనుక శ్రీ చైతన్య మహాప్రభుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి బీజము హరిదాస్ ఇక్కడ శ్రీవాస్ ఠాకూర్ల వారి గృహం నందు జరిగితే, నిన్న వారి యొక్క సన్యాసాశ్రమం స్వీకరించడానికి 2 కారణాలు చెప్పుకున్నాం. ఒకటి బహిరంగ కారణము, 2 ఆంతరమైనటువంటి కారణం. బహిరంగ కారణం ఏమిటి అంటే కనుక ఒక బ్రాహ్మణుడు అనేటువంటి వాడు సంకీర్తనలో పాల్గొనడానికి అవకాశం కావాలని ఏమంటే దాన్ని అనుకుని ఆ యొక్క ప్రవేశం కోసం ప్రయత్నించగా వారికి ప్రయత్నం నిరాకరిస్తే దానికి రూపంగా ఒక శాపం ఇచ్చాడు. ఏమిటి? ఏ ఆనందాన్ని అయితే కనుక నేను ఆనందం పొందాలనుకున్నాను సంకీర్తనలో పాల్గొని, ఏ ఆనందం అయితే కనుక నేను పొందాలనుకున్నది నాకు నిరాకరించావు కాబట్టి హే గౌరవనీత, హే నిమాయి పండిత, నీవు కూడా ఏ ఆనందం అయితే కనుక గృహస్థ జీవనంలో ఉందో ఆ యొక్క ఆనందం అనేటువంటిది నీవు ఏమిటి దూరం కావుగాక, పొందవుగాక, గృహస్థాశ్రమాన్ని త్యజించువుగాక అనేటువంటి ఒక శాపం పెట్టడం. ఇది బహిరంగమైనటువంటి కారణం, బాగా పట్టుకోండి. ఇక ఆంతరమైనటువంటి కారణం ఏమిటి అంటే కనుక కృష్ణనందుడు అనేటువంటి తన యొక్క సహచరుడు అనేటువంటి స్నేహితుడు వీరు జపం చేస్తున్నారు. ఏ నామాన్ని జపం చేస్తున్నారండి? గోపి అనేటువంటి ఒక నామాన్ని జపం చేస్తుంటే కనుక ఏమయ్యా నువ్వు కృష్ణనామాన్ని జపం చేయాలి, కృష్ణ కృష్ణ అనాలి, కానీ నువ్వేమిటయ్యా గోపి గోపి అంటున్నావు? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ శాస్త్రమైన చెబుతుందా? ఏ ఉపనిషత్తులు చెబుతున్నాయా? ఏ మార్గమైన నిర్దేశిస్తుందా? ఏ సాంప్రదాయమైన చెబుతుందా నీకు? ఇది చెప్పటం లేదు కదా. కృష్ణ కృష్ణ అను, రామ రామ అను, కానీ ఇదేమిటయ్యా అని చెప్పేసి అని వారు తర్కంతో అడిగితే అప్పుడు వారికి స్ఫురించింది ఏమిటి? ఇది ఆంతరమైనటువంటి కారణము. బాగా పట్టు, ఇట్ ఈస్ ఇంటర్నల్ రీజన్ అన్నమాట. ఏమిటి ఆ కారణము? అయ్యో, ఏ గోపీ భావాన్ని అయితే కనుక నేను చెప్పాలనుకున్నాను, ఏ గోపీ భావాన్ని అయితే కనుక నేను చెప్పడం కోసం నా అవతార ప్రయోజనమే దానికోసం అయినప్పుడు అది స్వీకరించే అవకాశం ఎవరికి లేదు ఇక్కడ. కారణం ఏమిటి? వీరందరూ కూడా నా పాదాలను ఆశ్రయించి, అంటే నా వారి యొక్క శిరస్సును వంచి నా పాదాలను ఆశ్రయిస్తే నేను అనుగ్రహిస్తాను కృష్ణ భక్తిని. కానీ వారు నన్ను ఏమనుకుంటున్నారు? మీరు సమవుజ్జులు అనుకుంటున్నారు. మీరు బ్రాహ్మణులే, నేను బ్రాహ్మణున్నే.
మీరు గృహస్థంలో ఉన్నారు, నేను గృహస్థంలో ఉన్నాను. మీరు చెప్తే నేను ఎందుకు వినాలనేటువంటి ఒక సహజమైనటువంటి ఒక భావన ఉంటుంది. కాబట్టి నేను వీరికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. కారణం ఏమిటి? వీరు నా యొక్క పాదాలను ఆశ్రయించి అవకాశం లేదు. తద్వారా నేను కూడా ఈ కృష్ణ భక్తిని ఇచ్చేటువంటి అవకాశం లేదు. మరి నేను వీరికి ఇవ్వాలంటే కనుక ఏమిటి ఏకైక మార్గం ఏమిటి అంటే కనుక నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. ఇది ఆంతరమైనటువంటి కారణం. ఇక్కడ దాకా మనం నిన్న చెప్పుకున్నాం. అయితే గోపీ భావానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బృందావన ప్రవేశం చేశాం, అనేక కథలు చెప్పుకున్నాం కూడా నిన్న. రథయాత్ర యందు మహాప్రభులు వారు ఏ విధంగా వారి యొక్క భావన అనేటువంటిది చెప్పుకున్నాం. గోపి గోపి అని చెప్పేసిన వారు ఏదైతే అన్నారో ఎందుకు ఆ భావన అన్నారనేటువంటి విషయం కూడా చెప్పుకున్నాం. ఎందుకన్నారంటే అది శ్రీమతి రాధారాణి అనేటువంటి వారు కృష్ణుడు ఈ బృందావనం నుంచి వదిలిపెట్టిన తర్వాత ఏ విధంగా అయితే కనుక తను జీవించే ఉండడానికి అవకాశం లేకుండా ఉండేది. ఎప్పుడైతే కనుక తనకు తానుగా ప్రాణప్రవేశం అంటే కనుక మరణించాలి లేదా ఊపిరి ఆగిపోతుంది అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా లలిత విశాఖ ఇత్యాది వారందరూ కూడా ఏం పలికేవారు? కృష్ణ 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 అని పలికేవారు. ఆ నామే ఊపిరిగా బ్రతుకుతుంది. అలా శ్రీమతి రాధారాన్ని బ్రతికించినటువంటి ఆ గోపికలు వీరికి గుర్తుకు వచ్చారనమాట. అది కాబట్టి వారికి నమస్కారం చేస్తున్నాడు ఎవరు? మహాప్రభుల వారు. ఆ కారణం చేత నిన్న ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ చెప్పుకున్న తర్వాత ఒకటి ఆంతరమైనటువంటి కారణం, ఒకటి బహిరంగమైనటువంటి కారణం. ఓహో ఇది చెప్పుకున్నాము, కానీ మరి గురువులు కావాలి కదా నాకు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలంటే. మరి ఎవరయ్యా ఆ గురువులు అంటే కనుక ఊరికేదారు మహానుభావులు అనేటువంటి వారు. అదే ప్రదేశంలోకి భగవత్ సంకల్పము చేత భగవతుని యొక్క ప్రణాళిక చేత ప్రణాళికలో భాగంగా అక్కడికి ఒక మహానుభావుడైనటువంటి వారు వచ్చారు గురువులు. వారు ఎవరండి? కేశవ భారతి. హరిబోల్. సరిపోతుంది. ఇలా నామధేయాలే గుర్తున్నాయనుకోండి మీకు మహాద్భుతం. ఉదయం వింటే క్లాస్ అలా మస్తకంలో ఉండిపోతుందండి. అది ఆ సమయానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణం. కేశవ భారతుల వారు వచ్చారు. వీరు నమస్కారం చేశారు. అయ్యా గురువుగారు ఏమిటి? వెంటనే నాకేమని అడిగారు? నాకు సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించండి, సన్యాసం స్వీకరించండి అంటే వారేమన్నారండి వీరిని? అయ్యా మీ యొక్క దివ్యమైనటువంటి ఈ రూపాన్ని దర్శిస్తుంటే మిమ్మల్ని చూసి ఆ దివ్యమైన చిహ్నములు మిమ్మల్ని మీలో చూసిన తర్వాత నాకు మొట్టమొదటిగా మిమ్మల్ని ప్రహ్లాదుల వారిగా కనిపించాను. ఏ ప్రహ్లాదుల వారికి అయితే ఎంత భక్తి అనేటువంటిది వారి యొక్క దానిలో ఉందో ఆ భక్తి చిహ్నములన్నీ మీలో కనిపిస్తున్నాయి. కాదు మీరు సాక్షాత్తుగా సుఖదేవ గోస్వాముల వారే కనిపిస్తున్నారు. సంపూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వారే కనిపిస్తున్నారు ఆ దివ్యమైనటువంటి చిహ్నముల చేత. అయ్యో అంతేనా? కాదు. మీరు జీవతత్వము కాదు, మీరు సాక్షాత్తు విష్ణుతత్వము, విష్ణు అవతారంగా కనిపిస్తున్నారు. కాదు మీరు సాక్షాత్తుగా శ్రీకృష్ణులాగానే కనిపిస్తున్నారు. కానీ నా దగ్గరికి వచ్చి మీరు దీక్షను అడుగుతున్నారంటే ఆనాడు రామచంద్ర ప్రభుల వారు విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళారండి? నిజంగా గురువు అవసరమా భగవానుడికి? కానీ తన యొక్క భక్తులైనటువంటి వారిని వారి యొక్క వైభవాన్ని అంటే కనుక విశ్వామిత్రుడి యొక్క వశిష్ఠుడి యొక్క వైభవాన్ని పెంచడం కోసం వారిని గురువుగా స్వీకరించాలి. మీరు ద్వాపరయుగంలో వచ్చినప్పుడు సాందీపని యొక్క వైభవాన్ని పెంచడం కోసం వారిని గురువుని స్వీకరించారు. కానీ అయ్యా మీరే అందరికీ గురువు అయినటువంటి వారు. కృష్ణం వందే జగద్గురు. అలాగే మీరు నా దగ్గరికి వచ్చారు. నాకు యోగ్యత ఉందా లేదా నాకు తెలియదు, నాకు అర్హత ఉందా లేదా నాకు తెలియదు, కానీ మీరు అడిగిన దాన్ని నిరాకరించేటువంటి శక్తి మాత్రం నాకు లేదు. అది నిజంగా. కాబట్టి అందుకే నేను ఈ యొక్క ఏమిటి నీకు సన్యాసం ఇవ్వటం కోసం అంగీకరిస్తున్నాను. కానీ ఒక్క విషయం, హే మహాప్రభు, హే నిమాయి, హే గౌర హరి, ఎవరైనా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే వివాహమైతే భార్య అనుమతి, అదేవిధంగా ఇంట్లో ఎవరు తల్లి కానీ తండ్రి కానీ ఎవరున్నా సరే వారి అనుమతి, ఇవి రెండు తీసుకొని రావాల్సింది కదా. కానీ మిమ్మల్ని చూస్తుంటే అది అసాధ్యం కాదనిపిస్తుంది అయ్యా అని చెప్పన్నారు. కారణం ఏంటి? మీరే సమస్తమైనటువంటి భగవంతుడు కాబట్టి రెండు అనుమతులు కావాలండి. ఒకటి మా తల్లి కానీ తండ్రి కానీ జీవించి ఉంటే కనుక వారి యొక్క అనుమతి. రెండవ అనుమతి ఏమిటండి? వివాహమైతే భార్య యొక్క అనుమతి. ఇవి రెండు స్వీకరించి రావాలి. మీకు శంకరుడు యొక్క ఎవరు మన ఆదిశంకరుల వారి యొక్క సన్యాసం యొక్క లీలలో కూడా ఇదే కనిపిస్తుంది అనమాట. వారి యొక్క తల్లి అనుమతి కోసం వారు కూడా చక్కని లీల చేసి ఉంటారు. ఆ విధంగా మీకు అసాధ్యం కాదు. నేను ఎప్పుడు కూడా మీకోసం నిరీక్షిస్తూనే ఉంటాను. ఎక్కడ? ఏ ప్రాంతంలో? కట్వా అనేటువంటి ప్రాంతంలో నీకోసం నిరీక్షిస్తూనే ఉంటానయ్యా అని చెప్పేసి వారు వెళ్ళిపోయారు. ఇది నిన్న మనం చర్చించినటువంటి అంశం ప్రభుజీ. ఇక వారు వెళ్ళిపోయారు. ఈనాడు కథాప్రవేశం చేద్దాం, ఎలా ఉంటుందో చూడండి. ఇంకా ఆహాహా.
ఇక మహాప్రభుల వారికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏమిటంటే కనుక నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను అని అందరికీ తెలియజేయాలి. ప్రత్యేకించి నా ఆంతరికమైనటువంటి భక్తులందరికీ తెలియజేయాలి. భగవంతుడు అనేటువంటి వాడు రెండు రకాలుగా లీలలు కనిపిస్తాయి మొత్తం భగవానుడి యొక్క జీవితంలో. ఒకటి, బాహ్యమున పరమభక్తుడిగా తన లీలలు చేస్తుంటాడు. ఆంతరమున మాత్రము తన యొక్క ఆంతరంగికమైనటువంటి భక్తులకి తన భగవతత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంటాడు. ఇది విశేషం, ఇది గుర్తుపెట్టుకోవాలండి. అంటే సాధారణమైనటువంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి భక్తుడే కనిపిస్తుంటాడు, అవునా? కానీ ఆంతరం ఉన్నటువంటి వారికి తన భగవతత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంటాడు. ఇది బాగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వారు నేను సన్యాసము స్వీకరిస్తున్నాను అని చెప్పేసి మొట్టమొదటిగా ఎవరికి చెప్పాలని చెప్పేసి అనుకుని ఒకనాడు ఏకాంత సమయమున నిత్యానంద ప్రభు వారి దగ్గరికి వెళ్ళారంట. మొట్టమొదటిగా వెళ్ళి, హే నిత్యానంద, నీకు తెలుసు కదా అవతార ప్రయోజనం అంటూ ఒకటి ఉంటుంది కదా, భగవంతునికి అవతార ప్రయోజనము. ఆ విధంగా నా జీవితం యొక్క పరమ ప్రయోజనము భగవంతుని యొక్క నామాన్ని తో పాటు ప్రేమను అందించటం. ఏ విధంగా? నామం అనేటువంటి సాధనము చేత కృష్ణ భక్తిని అందించటం కదా. కానీ ఈ భౌతిక జగత్తులో 6 రకాలైనటువంటి వారు హరినామాన్ని స్వీకరించరయ్యా. ఈ కృష్ణ భక్తిని స్వీకరించరు. వారు ఏ విధంగా అయినా సరే భక్తిని స్వీకరించరు, భగవంతుని యొక్క నామాన్ని స్వీకరించరు. ఈ భక్తి మార్గాన్ని వారు పట్టుకోరు, ఎప్పుడు దూరంగానే ఉంటారు. వారికి కూడా నేను ఇవ్వటం కోసం కదా ఈ అవతార ప్రయోజనము. ఎవరు 6 మంది? బాగా పట్టుకోండి. 6 మంది లిస్ట్ వేసుకుందాం మనం. ఎవరి భక్తి మార్గంలోకి రారో వారి గురించి తెలుసుకుందాం ప్రభుజీ. ఇది చైతన్య చరితామృతంలో కూడా చక్కగా చెప్పారు, చైతన్య మంగళాలో కూడా బాగా చెప్పారనమాట. అయ్యా, ఎంత చెప్పినా సరే వీరికి భక్తి ఈ మార్గంలోకి రారనమాట. మొట్టమొదటిగా ఎప్పుడూ నింద వేసేటువంటి వారు. మహాప్రభులు వారు చెప్తున్నారు, ఎప్పుడు కూడా ఎవరండి? నింద వేసేటువంటి వారు. ఏమిటి? ఏది చేసినా సరే ఏదో ఒక నింద వేయటం అన్నమాట. వారు ఎన్నటికీ భక్తిలోకి రారు కదా అని చెప్తున్నారండి. అవునా అండి ప్రభుజీ? ఎప్పుడు కూడా నింద వేసేటువంటి వారు. 2, పాషండులు, అంటే నాస్తికులైనటువంటి వారు. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం లేనటువంటి వారికి ఎంత చెప్పినా సరే భక్తి మార్గం పట్టుకుంటారా? పట్టుకునే అవకాశం లేదు. హరినామాన్ని మీరు ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి, కానీ పాషండులు లేనటువంటి వారు, వారి హృదయం అనేటువంటిది ఎలా ఉంది? పాషండం లాగా ఉందన్నమాట, రాయిలాగా ఉందన్నమాట. వారిలో ఎప్పుడు కరగాలి? అది ఎప్పుడు కృష్ణుడి మీద ప్రేమ కలగాలి. కాబట్టి పాషండులు లేనటువంటి వారు ఎప్పటికి కూడా భక్తిని స్వీకరించేటువంటి అవకాశం లేదు. ఇక 3వది, కుతంత్రం చేసేటువంటి వారు అన్నారు. కుతంత్రం అంటే కుట్రలు చేసేటువంటి వారు. ఎస్, ఎప్పుడు కూడా ఎదుటి వారిని ఏ విధంగా తక్కువ చేయాలి అనేటువంటి కుట్రలు చేసేటువంటి వారు, కుతర్కం చేసేటువంటి వారు. ఇక్కడ ఎస్, కుతర్కం, కుట్ర, దానికి కుతర్కం కరెక్ట్ వర్డ్ యూజ్ చేస్తారని. కుతర్కం అంటే తర్కం చేసేటువంటి వారు. మీరు ఒకటి చెప్తే దాని విరుద్ధంగా చెప్పేయడం. మీరు ఏదైనా చెప్పి హరినామం చేయడం ఎందుకు చేయాలి? ఇంకో మంత్రం చేయొచ్చు కదా. ఇది హరే కృష్ణ ఎందుకు చేయాలి? ఇంకోటి చేయొచ్చు కదా. ఇంకోటి చెప్పాలనుకోండి, ఇంకోటి చేయొచ్చు కదా. అంటే ఏది కూడా అపోజిట్గా చెప్పడం అన్నమాట. కుతర్కం 3వటువంటిది. ఎస్, వాట్ ఈస్ దట్ రైట్ వర్డ్ ప్రభు? ఎస్, హరి వర్డ్, కరెక్ట్, రైట్ వర్డ్ అది. కుతర్కం చేసేటువంటి వారు. ఎస్, వారికి జరుగుతూ ఉంటుంది కాబట్టి అర్థమైపోయింది. అడ్వకేట్ మార్గంలో కుతర్కం చేసేటువంటి వారు ఎన్నటి కూడా భక్తిని స్వీకరించేటువంటి అవకాశం లేదు. 3. ఇక 4వది బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. కర్మకాండలో బాగా మునిగినటువంటి వారు ఎప్పుడు కూడా భక్తిని స్వీకరించారంట. కర్మకాండ అంటే మనిషి తనకి భగవంతునిపై విశ్వాసం ఉంది, కానీ వారి విశ్వాసం అంతా దేనికోసం అంటే కనుక ఈ జీవితంలో నాకు జన్మ వచ్చింది ఏమిటంటే కనుక ఏదైనా పుణ్యం చేయాలి, తద్వారా నేను ఊర్ధ్వలోకమునందు సుఖించాలి. పుణ్యం చేయటం, ఎక్కడైనా సరే పుణ్యం చేయటం. మనం యాత్రలో పోతున్నాం, కుంభమేళలో వెళ్ళటం చాలా విశేషమైనటువంటిది, కానీ దాని యొక్క పరమార్థము కేవలం పుణ్యం గడించడమేనా? వీడు పుణ్యం గడించేటువంటి వారికి ఏమిటంటే కనుక ఏ అవకాశం ఉన్నా సరే, ప్రభుజీ దీని మీద ఒక నీళ్లు పోయండి, ప్రభుజీ పుణ్యం వస్తుందా? వేస్తాను. వీరికి దానం ఇవ్వండి, పుణ్యం వస్తుందా? వేస్తాను. బ్రాహ్మణులకు నమస్కారం చేయాలి, పుణ్యం వస్తుందా? వేస్తాను. పుణ్యం ప్రధానం అన్నమాట వాడి. అలాంటి వారు ఎప్పుడు కూడా భక్తిని స్వీకరించే అవకాశం లేదంట. మహాప్రభులు వారు చెప్తున్నారండి. మహాప్రభులు వారు చెప్తున్నారు, పుణ్యం అనేటువంటి దాన్ని ఉత్తమంగా భావించేటువంటి వాడు ఎన్నటి కూడా భక్తిని స్వీకరించే అవకాశం లేదంట. ఇక 3వది, అపరాధము చేసేటువంటి వారు. 5వదా ప్రభుజీ? సారీ 5వది, ఎవరి పట్ల? హరి పట్ల
గురువు పట్ల, వైష్ణవుల పట్ల, ప్రత్యేకించి గురువు వైష్ణవుల పట్ల భగవంతుని పట్ల అపరాధం చేసినా వారు భావన చేయరు. వారేం దాన్ని వారికి అందరిపైన సమదృష్టి కలిగినటువంటి వారు, అయ్యో వీరు నన్ను వ్యతిరేకించారు, వీరు నన్ను శిక్షించాలనేటువంటి వారు మన భగవంతుడు కాదు. నన్ను విశ్వసించండి, నన్ను విశ్వసించకపోతే నేను శిక్షిస్తాననేటువంటి భగవంతుడు మన వారు కానే కాదన్నమాట. నువ్వు ఎంత వ్యతిరేకించినా సరే అందులో నా నామం ఉందా లేదా తెలుసుకుంటాడు. నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తున్నావు అంటే కృష్ణుని వ్యతిరేకిస్తున్నాను, కృష్ణ అన్నావు కదా, సరే అనుగ్రహిస్తాను అనేటువంటి వాడు అనమాట. మన భగవంతుడు అనేటువంటి వాడు ఆ విధంగా. అందుకే సనాతన వైదిక ధర్మంలో అందుకే అంటారు ఏమిటంటే భయము చేత కంసుడు కూడా అనుగ్రహించబడ్డాడు. ఏ విధంగా? భయము చేత. నీటిలోంచి వస్తాడా, ఆహారంలోంచి వస్తాడా, ఎప్పుడు కూడా భయంతో ఎక్కడున్నాడు కృష్ణుడు అన్నాడే. ఆ భయముతోని ఒక భక్తుడు చేసేటువంటి స్మరణ కంటే ఎక్కువ స్మరణ చేశాడు కృష్ణుని, కాబట్టి అనుగ్రహించబడ్డాడంట. శిశుపాలుడు వైరము చేత అంటే కనుక శిశుపాలుడికి ఏమిటి అతని యొక్క జీవిత పరమార్థం? ఎప్పుడు కూడా కృష్ణుని ఏ విధంగా నేను ఓడించాలి, కృష్ణుని ఏ విధంగా ఓడించాలి. ఎందుకు? వైరం, నాకు సహజంగానే తనకు వైరం. ఆ వైరము చేతనే కృష్ణుడు అనుగ్రహించాడు. కాబట్టి హరి పట్ల నువ్వు ఏదైనా అపరాధం చేసినా సరిపోతుంది, కానీ గురువు పట్ల కానీ అదేవిధంగా వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే ఏనాటికి వారు ఏమిటండి ప్రభుజీ స్వీకరించేటువంటి అవకాశం లేదు. ఇక ఆరవది చాలా ప్రధానమైనటువంటిది, మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారు భక్తుని స్వీకరించారనమాట. అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండదు, ఏ జ్ఞానం లేకుండా కూడా ఉండదన్నమాట. తెలిసి తెలియనటువంటి ఒక జ్ఞానాన్ని చదువుకున్నటువంటి వారు, తెలిసినటువంటి వారు కూడా భక్తిని స్వీకరించేటువంటి అవకాశం లేదు ప్రభుజీ. ఎంతమంది వచ్చారండి ఇప్పుడు? 6 మంది వచ్చారా? ఈ 6 రకాలైనటువంటి వారు ఎప్పటికి కూడా ఈ కృష్ణ భక్తిని స్వీకరించారు. కానీ నా అవతార ప్రయోజనము వారికి కూడా నేను కృష్ణ భక్తిని అందించడం, వారికి కూడా పాషండులైనప్పటికి కూడా, వైష్ణవుల పట్ల అపరాధం చేసినప్పటికి కూడా, పాషండులు అయినప్పటికీ కూడా, అపరాధాలు చేసేటువంటి వారికి కూడా, నాస్తికులైనటువంటి వారికి కూడా, కర్మకాండ చేసేటువంటి వారికి కూడా, మిడిమిడి జ్ఞానం ఉండి అపరాధాలు చేసేటువంటి వారికి కూడా, ఈ 6 రకాలైనటువంటి వారికి కూడా నేను ఈ కృష్ణ భక్తిని ఇవ్వడం కోసం నేను వచ్చానే. అది ఎలా సాధ్యమవుతుంది? ఎప్పటికీ వారు కూడా నాకు నమస్కారం చేయరు, నా పాదాలను ఆశ్రయించరు, నేను వారికి ఈ కృష్ణ భక్తిని ఇవ్వలేను, ఈ హరినామాన్ని ఇవ్వలేను. మరి ఎలా అని చెప్పేసి నన్ను ఎంతగా ఆలోచిస్తే, హే నిత్యానంద, నాకు ఒకే ఒక మార్గము నాకు గోచరిస్తున్నది. ఏమిటా మార్గము అంటే కనుక నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. నేను ఇంతకు మించి వేరే మార్గం కనిపించటం లేదు. ప్రత్యేకించి నేను శిరోముండనం చేసుకోవాలనుకుంటున్నాను. గుర్తు చేస్తున్నారు వారికి, నిత్యానంద ప్రభుకి. ఎందుకంటే అందరికీ మహాప్రభు కంటే కూడా అందరికీ ఎక్కువ ఇష్టమైనటువంటిది వారి యొక్క వెంట్రుకలు అనమాట. గుంగురులుగా ఉంటాయి, చాలా పొడుగ్గా ఉంటాయి అనమాట, ఒత్తుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కనుక మన ఆచార్య వారు చెప్తారు, కృష్ణుని యొక్క వెంట్రుకల కంటే ఇంకా సుందరంగా ఉంటాయంట, చాలా అందంగా ఉంటుంది. నేను శిరోమండనం చేసుకోవాలనుకుంటున్నాను. హే నిత్యానంద, నేను ఈ ఆభరణాలన్నీ తీసివేసి, ఈ పీతాంబరం అనేటువంటి వస్త్రాలు కూడా త్యజించేసి కాషాయము ధరించాలనుకుంటున్నాను. బాగా పట్టుకోండి, కాషాయముకి అంటే దాని యొక్క అర్థము భౌతికమైనటువంటి దాని సమస్తము కూడా త్యజించటము అని అనుకుంటాం. దానితో పాటు భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేసేటువంటి సూచన కాషాయం. కాషాయం అంటే ఆచార్య వారు ఇచ్చినటువంటి నిర్వచనము, వారు కాషాయం వేసుకున్నారంటే కనుక సంపూర్ణంగా శరణాగతి చేశారు. ఎవరికి? కృష్ణ భగవానుడికి లేదా భగవతత్వానికి. ఇది దాని యొక్క అర్థం. నేను కాషాయము ధరించాలనుకుంటున్నాను, శిరోమండనం చేసుకోవాలనుకుంటున్నాను. మూడవది, చేతిలో ఈ శాస్త్రం ఎప్పుడు పట్టుకుంటా. నేను మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, నిన్న కూడా, గౌరహరి అంటే కనుక ఆ చుట్టుపక్కల బాగా ఫేమస్ మొత్తం నదియా ప్రాంతంలో. కారణం దేనికి? ఆయన మహాపండితుడు, మహానుభావులైనటువంటి పెద్ద పెద్ద జ్ఞానులు కూడా ఓడించడం కోసం అంతటా పర్యటిస్తూ ఈ నవద్వీపానికి వచ్చేసి వీరితో చర్చించేసి ఓడిపోయినటువంటి వారు ఉంటారనమాట. చాలా మంది ఓడిపోతారు తర్కంలో, ప్రత్యేకించి సంస్కృతంలో, ప్రత్యేకించి వ్యాకరణం అందరూ కూడా ఒక శ్లోకం చెప్పేసి దీని యొక్క వ్యాకరణం చెప్పేసి దీని యొక్క తత్వం చెప్పేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. చాలా లీలలు జరుగుతాయన్నమాట. కానీ వారందరి యొక్క అహంకారాన్ని కూడా భంగం చేసినటువంటి వారు ఎవరు? నిమాయ పండితుల వారు, మహాప్రభుల వారు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే కనుక మీరు ఎప్పుడు కూడా శాస్త్రము అంటే కనుక గ్రంథాలు పట్టుకుని తిరిగేటువంటి వారు, నేను తిరిగేటువంటి వాడిని,
ఇక నేను ఆ గ్రంథాలు అనేటువంటివి ఏవి పట్టుకోను, చేతిలో భిక్షా పాత్ర పట్టుకోవాలనుకుంటున్నాను. ఈ 3 చెప్పాడనమాట వారికి. శిరో ముండనము, కాషాయ వస్త్రధారణ, 3వది భిక్షా పాత్ర. ఇప్పుడు మహాప్రభులు వారు చెప్పినటువంటి ఈ విషయాన్ని విన్నటువంటి నిత్యానంద ప్రభులు వారు ఒకసారిగా ఆశ్చర్యపోయారు. ఒక స్తంభం ఎలా విధంగా ఉంటుందో ఆ విధంగా అయిపోయారనమాట. అయిపోయి వారు అద్భుతంగా చెప్తారనమాట. హే గౌరహరి, మీరు ఇచ్ఛామయులైనటువంటి భగవానులు. ఇచ్ఛామయులు అంటే మీ యొక్క ఇచ్ఛా మాత్రము చేతనే నడిచేటువంటి వారు. మీ పైన ఇంకొకరు ఉన్నారు ఆదేశించటానికి. మీరే ఇచ్ఛ అయినటువంటి వారు. మీకంటే ఇంకా పరమైనటువంటి తత్వం అనేటువంటిది ఏది లేదు కదా. హే గౌరహరి, ఏ హరి, మీకంటే పరమైనటువంటి వారు ఎవరు లేరు. మీరే ఇచ్ఛామైనటువంటి వారు. పదాలు చూడండి, యాజిటీస్ చెప్తున్నాను నేను. ఇది చైతన్య మంగళంలో చెప్పిన 3 గ్రంథాలని సమన్వయపరుచుకుంటూ చెప్తున్నాను ప్రత్యేకించి. చైతన్య మంగళ, చైతన్య భాగవతము, చైతన్య చరితామృతము. మీరే ఇచ్ఛామైనటువంటి వారు. మీరే లోకనాథులైనటువంటి వారు. లోకనాథులు అంటే కనుక సమస్తమైనటువంటి లోకమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా పోషించేటువంటి వారు. విశ్వంభరులు అనేటువంటి నామధేయం కూడా ఉంది. కారణం అందరినీ మీరు పోషిస్తారు కాబట్టి లోకనాథులైనటువంటి వారు. అంతేనా, మీరు స్వామి. ఎప్పుడైతే మీ చేతనే పోషించబడుతున్నారో సమస్తమైనటువంటి వారు, వారికి అధికారం, వారిపైన అధికారం ఎవరికి ఉందండి? మీకే ఉంది. అవునా? మనం ఒక బొమ్మని కొనుక్కున్నాం అనుకోండి, ఆ బొమ్మ పైన అధికారం ఎవరికి ఉంటుంది? మనకే కదా. ఆ విధంగా ఈ భగవంతుడి చేత సమస్తం కూడా సృజించబడ్డది కాబట్టి అధికారం భగవంతునికి ఉంటుందా, మనకుంటుందా? కాబట్టి మీరే స్వామి అయినటువంటి వారు. ఈ 2 ఉంటే పర్వాలేదు. కానీ ఈ ఇచ్ఛామైనటువంటి వారు, లోకనాథులైనటువంటి వారు, స్వామి అయినటువంటి వారు, ఇవి ఉన్నప్పటికీ కూడా మీరు సుహృదులైనటువంటి వారు. అంటే కనుక మానవాళికి ఏది హితం కావాలో అదే కాంక్షించేటువంటి వారు మీరు. అంటే అధికారం మీకుంది ఎలాగైనా చేయాలని. కానీ మీ పరమోత్కృష్టమైనటువంటి లక్షణం ఏమిటంటే కనుక సుహృదులైనటువంటి వారు. అందుకే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశం సుహృదం సర్వభూతానాం. సుహృదం అంటే హితం కోరేటువంటి వారు. ఏది శ్రేయస్సో అది కోరేటువంటి వారు మానవులందరికీ కూడా. కాబట్టి మీరు అలాంటి వారు. ఇప్పుడు మీరు మీలాంటి వారు అయ్యా సన్యాసం స్వీకరించి హరినామాన్ని ఇవ్వటం కోసం నేను సన్యాసం స్వీకరిస్తున్నానని భావన చేస్తే దాన్ని ఆపే శక్తి కానీ కాదు అనేటువంటి శక్తిని కానీ అర్హతను కానీ మాకెవరికి లేదు. మీరే అనుకున్న తర్వాత మాకెవరికి లేదు దాన్ని అడ్డగించేటువంటి అవకాశము, లేదా అది సాధ్యపడదు అనేటువంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే కనుక ఇది సాధ్యం చేసే శక్తి కూడా మీకు ఉంది కాబట్టి. అవునా ప్రభుజీ? చూడండి ఎంత లాజికల్ కన్వర్జేషన్ జరుగుతుంటుందో. మిమ్మల్ని అది ఎలా సాధ్యపడుతున్నటువంటి అవకాశం కూడా లేదు. కారణం మీకు సహజంగానే మీకు అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభుజీ ఇంత జరుగుతున్నా సరే అయినా మీరు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారంటే కనుక అది కేవలం మా పైన మీకున్నటువంటి ప్రేమ మాత్రమే. అంతేనా ప్రభుజీ? అది ఎందుకు నన్ను అడుగుతున్నారంటే కనుక మీకు నా పైన ఉన్నటువంటి ఆ ప్రేమ మాత్రం చేతనే మీరు నన్ను అడుగుతున్నారు. కానీ యథార్థంగా అది అవసరం లేదయ్యా. మీ ఇచ్ఛామూర్తులు స్వీకరించండి అన్నారు. ఒక డిస్కషన్ అయిపోయింది. మహాప్రభులు వారు వెళ్ళగానే కళ్ళ నుంచి ధారలు కారుతున్నాయి. కారణం నిత్యానంద ప్రభులు వారు అంటారు, నిత్యానంద ప్రభులు వారి యొక్క కళ్ళ నుంచి, నాకు దుఃఖం లేదు నువ్వు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరిస్తుంటే హే మహాప్రభు, హే గౌరహరి. కానీ మీరు సన్యాసము స్వీకరిస్తున్నారని సచీదేవికి ఎవరు చెప్పాలి? ఎవరు ఓదార్చాలి తల్లిని? తల్లి యొక్క వయస్సు 66 సంవత్సరాలు. పెద్ద కుమారుడు విశ్వరూపుడు సన్యాసం స్వీకరించి వదిలి వెళ్ళారు. ఎంత ప్రేమో తండ్రికి. అది తలుచుకుంటూ తండ్రి గారైనటువంటి జగన్నాథ మిశ్రుల వారు ప్రాణత్యాగం చేశారు. ఇక ఉన్నది ఎవరండి ఆ తల్లికి ఆధారము? ఒకే ఒకరైనటువంటి వారు కుమారుడు. ఎవరది? నిమాయి పండితులు అనేటువంటి వారు. వీరు కూడా కృష్ణ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలనుకుంటున్నాను అని అన్నారంటే. చూడండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా చెప్తారనమాట. నిత్యానంద ప్రభు దగ్గర ఒక విధంగా చెప్పారు, ఇక్కడ ఇంకొక విధంగా చెప్పారు. ఇక్కడికి వచ్చి వేరే విషయం చెప్పట్లేదు. చూడండి, మహాప్రభులు వారు తెలుసు ఎవరి హృదయం ఏంటనేటువంటిది. అనగానే వారు, ఏమిటి మీరు సన్యాసాశ్రమం స్వీకరించడానికి గృహస్థాశ్రమం అవరోధమా? అది ఎన్నటి కాదు కదా. శాస్త్రములో ఎక్కడైనా కూడా చెప్పారా?
గృహస్థాశ్రమం భగవంతునికి అనుగ్రహాన్ని పొందటానికి, కృష్ణ సాక్షాత్కారం పొందటానికి అవరోధము అనేటువంటి విషయము ఏ శాస్త్రం నందు ప్రతిపాదించబడలేదు, ఏ గురువు చేత కూడా ఇది చెప్పబడలేదు. ఇంకా చెప్పాలంటే హే గౌరహరి, ఇది సుఖప్రదమైనటువంటి ఆశ్రమము. అవునా ప్రభుజీ? గృహస్థాశ్రమము గదాధర వారు చెప్తున్నటువంటి ఉపదేశం చూడండి. ఈనాడు కథ కంటే కూడా ఉపదేశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈనాటి ప్రవచనంలో. ఇది సుఖప్రదమైనటువంటి ఆశ్రమము. ప్రత్యేకించి మీరు ప్రశాంతంగా ఉంటూ, అంటే కనుక భౌతికమైనటువంటి విషయముల యందు ఆసక్తి అంటే బాధ్యత నిర్వర్తిస్తూ మనస్సు ఎప్పుడు కూడా కృష్ణుని యందు కేంద్రీకరించడానికి అనువైనటువంటి సుఖప్రదమైనటువంటి ఆశ్రమము ఏమిటి? గృహస్థాశ్రమము. ఇది ఏనాటికి ఆటంకం కాదే. ఇది ఆటంకమైనటువంటి విషయం కూడా, ఇది శాస్త్ర సమ్మతమైనటువంటిది కూడా కాదు కదా. ఇది శాస్త్రం ఎప్పుడు కూడా ఈ విషయం నందు చెప్పలేదు కదా, గృహస్థాశ్రమం అవరోధం అనేటువంటిది. హే ప్రభు, మీరేమిటి ఇలా అనుకుంటున్నారు? కృష్ణ సాక్షాత్కారం అనేటువంటిది కూడా మీరు అనుకుంటున్నారే, అది కేవలం మీరు ఒక ఏమంటారు దాన్ని కారణంగా మాత్రమే చెప్తున్నారు. కానీ మీకు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించాలనేటువంటి కోరిక ఉదయించడం ఆశ్చర్యపడుతున్నాను. కానీ హే గౌరహరి, నాకు ప్రత్యేకించి మీరు ఆశ్రమము మార్చిన మాత్రం చేత నాలో మిమ్మల్ని నేను దూరం అవ్వచ్చు, కానీ ఆ సతీదేవికి దూరం అవ్వటం అనేది చాలా కష్టం. ఆ తట్టుకోలేదు ఆ తల్లి. అయినప్పటికీ కూడా మీరు ఇచ్చామూర్తులు కాబట్టి మీరు చెయ్యండి అని చెప్పి వారు అన్నారంట. చూడండి, ఒక్కొక్క సంభాషణ అన్నమాట. శ్రీవాస్ ఠాకూర్ల వారి దగ్గరికి వెళ్ళారు. అయితే వీరందరూ చెప్తున్నారు కదా, వారు మళ్ళీ చర్చించుకోవడం లేదంట. ఎవరు వారు లోపల కుమిలిపోతున్నారనమాట. అయ్యో మహాప్రభువు వారు మాకు దూరం అవుతారనేటువంటి భావనతో శ్రీవాస్ ఠాకూర్ల వారి దగ్గరికి వెళ్ళారు. హే శ్రీవాస్ ఠాకూర్, నేను ఈ నదియా ప్రాంతంలోంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఈ కృష్ణ భక్తి అనేటువంటిది అందరికి ఇవ్వటం కోసం. అంటే ఈ గంగానది తీరం నుండి ఈ ప్రాంతం నుంచి నేను బయటికి వెళ్తే కానీ అందరికీ నేను ఇచ్చేటువంటి అవకాశం లేదు. నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గృహాన్ని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, అమ్మను వదిలిపెట్టి, నాన్నను వదిలిపెట్టి సుదూరమైనటువంటి ప్రాంతాన్ని వెళ్ళి ప్రయాణం చేసి, లేదా ఓడలో వేరే ప్రాంతానికి ప్రయాణం చేసి అక్కడ అనంతమైనటువంటి ధనము సంపాదించి చాలా కష్టపడి ఆ ధనము తీసుకొని వీరి కోసం, ఎవరు ఆనందంగా ఉండడం కోసం, భార్య కోసం, తల్లి కోసం, తండ్రి కోసం సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి అనంతమైనటువంటి సంపదను సంపాదించుకొని తిరిగి వారికి ఇవ్వడం కోసం వస్తే, వచ్చిన తర్వాత వారు మరణిస్తే ఆ యొక్క ప్రయత్నము విఫలమైపోయి ఎంత రోధిస్తారో మన పరిస్థితి కూడా అక్కడే ఉంది ప్రభుజీ. అవునా ప్రభుజీ? ఎవరి కోసమైనా మన జీవితం మొత్తం 30 ఏళ్ళు కష్టపడ్డాం, బయటికి వెళ్ళిపోయి వేరే విదేశాలకు వెళ్ళిపోయాం, బాగా ధనాన్ని సముపార్జించాం. అది తీసుకుని ఎందుకు సముపార్జించాం? కష్టపడి వీరి కుటుంబం కోసం, భార్య కోసం, తల్లిదండ్రుల కోసం. కానీ తిరిగి వచ్చి ఆ సంపద వారికి ఇచ్చే క్రమంలోనే వారు మరణించారంటే కనుక ఎంత దుఃఖమో. హే ప్రభు, హే ప్రభు, మీరు మా అందరి హితం కోసం మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీరు బయటికి వెళ్ళిన తర్వాత మేము సజీవంగా ఉండే అవకాశం లేదు కదా. మేము సజీవంగా లేకపోతే మా ఆనందం కోసం మీరు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా మాకు పరమ ప్రయోజనం ఏముంటుంది అనేటువంటి విషయం ఎలా ఉన్నది చూడండి. ఒక్కొక్కరి యొక్క భావన, భక్తుల యొక్క భావన చాలా గొప్పగా ఉంటుంది. చైతన్య చరితామృతంలో లేదా చైతన్య భాగవత చైతన్య యొక్క లీలలో అన్నట్టు ఇలా ఒకరికి చెప్పారంట. పేర్లు గుర్తుపెట్టుకోండి దయచేసి. కూడా అన్ని నేను చెప్పట్లేదు, కొన్ని మాత్రం సంభాషణలు చెప్తున్నాను. ఈ సంభాషణలు కూడా చాలా విశేషంగా ఉన్నాయి అన్నమాట. మురారి గుప్త అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళారంట ముకుందుల వారు. ఇంకా 2 సంభాషణలు చెప్తాను. అయ్యా, ఏ ప్రభు, మీరు సన్యాసాన్ని స్వీకరించాలనుకుంటున్నారు, ఏ విధంగా ఉంటుందంటే ఇంకా ఒక తేనెటీగ వచ్చేసి, ఒక తుమ్మెద వచ్చేసి ఒక పుష్పంపై వాలి మకరందాన్ని స్వీకరించేసి మళ్ళా వెళ్ళిపోతే ఆ పుష్పము ఎలా వాడిపోతుందో, మాకు ఈ భక్తి అనేటువంటిది ఇచ్చేసి, ఈ హరినామం అనేటువంటిది ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోతున్నావే, మేము ఆ పుష్పంలాగా వాడిపోతాము అని ఒకరు అన్నారంట. మరొకరు, హే ప్రభు, మా లోపల భక్తి అనేటువంటి బీజాన్ని నాటావు, అది చాలా పెరిగిపోయింది, ఒక పెద్ద వటవృక్షంలాగా అయిపోయింది, పుష్పాలు అనేకములు వచ్చాయి, ఆ పుష్పాల నుంచి అనేకమైనటువంటి ఫలములు కూడా కలిగాయి. ఎప్పుడు ఫలములు కలుగుతున్నాయి అనే క్రమంలోనే ఆ వృక్షాన్ని ఏమంటారండి అని కట్ చేస్తే, అంటే మొత్తం పూర్తిగా తీసివేస్తే ఎంతటి బాధ కలుగుతుందో, మీరు వెళ్ళిపోతే మాకు అంతే బాధ కలుగుతుంది. ఎలా ఉంది ప్రభుజీ? మీరు మా లోపల ఏమిటి ఈ కృష్ణ భక్తి అనేటువంటి బీజాన్ని వేశారు. ఆ బీజం ఏమైపోయింది? అలా పెరిగిపోయినటువంటి అర్థమైంది. మీరు ఎవ్వరు కూడా నన్ను పంపించే అవకాశం లేదు. అది నిత్యానంద ప్రభుల వారైనా, గదాధర వారైనా, ఇంకా ఎవరైనా సరే నా ఆంతరింకులైనటువంటి వారు ఎవరు నాకు పంపించలేరని అందరినీ ఒకే ప్రదేశంలో పిలిచారంట. అప్పుడు చర్చించుకుంటారు అందరు కూడా.
నీకు తెలుసా మహాప్రభుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నారట, ఎంత దుఃఖకరం అని చెప్పేసి విలపిస్తున్నారు అందరూ కూడా, బాధపడుతున్నారు అందరూ కూడా. అప్పుడు మహాప్రభుల వారు ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం, రాకపోతే అయ్యా ఎవరికి ఎవరు ముందుకు రావడం లేదని వారి పాదాలకి దేవుని మనం ఉంటాం వాళ్ళగా, వారి పాదాలను ఆశ్రయించాలని మనం బాధపడతాం, మనం ఎప్పుడు కూడా అనుకుంటాం. కానీ మన పాదాలకి నన్ను తొలి వారికి ఇచ్చే అవకాశం ఉందా అంటే కృష్ణుడు అన్నాడు, అయ్యా నా భక్తుడు ఉన్నాడు ఎక్కడ, బృందావనంలో. ఒక్కసారి వెళ్ళి అడగండి అంటే కనుక నాతో వారు ప్రయాణం చేసి అక్కడ అందరిని పిలిచి గోపికలందరినీ పిలిచి, ఏమమ్మా కృష్ణుడైనటువంటి వారి యొక్క పాదముల అంటే వారి యొక్క దుఃఖం పోవడానికి, వారి యొక్క బాధ పోవడానికి మీ పాదాల కింద ఉన్నటువంటి ధూళిని ఇవ్వండి అనేటువంటి ఉత్తర క్షణమే, అంటే ఆలోచన లేదు ఇంకా, ఆ పాదాలను ధూళి మొత్తం తీసుకొచ్చి వారి చేతులు పెడుతున్నారంట. అన్నాడు, అయ్యా ఇంతమంది నేను అడిగాను కానీ అందరూ కూడా భయపడ్డారు, కానీ మీరెందుకమ్మా భయపడడం లేదు, దీనివల్ల మీకు ఎన్ని రకలోకాలు వస్తాయో తెలుసు కదా, ఎంత బాధలు అనుభవిస్తారో తెలుసు కదా, మీకు ఎన్ని పాపాలు ముట్ట కట్టుకుంటారో తెలుసు కదా అంటే, హే నారద, కృష్ణుని యొక్క ఆనందం కోసం మేము ఏదైనా సరే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, అది కూడా సంతోషంగా. ఇది ప్రధానం, సంతోషం అనేటువంటిది ప్రధానం కదా. ఇది మహాప్రభు వారు తెలియజేస్తున్నారు చేస్తూ. నిజంగా వీరందరికీ కూడా ఇంత ప్రేమ ఎందుకు కలిగింది కృష్ణుడి మీద, బాగా పడుకోండి, ఎందుకు కలిగింది కృష్ణుడి మీద ఈ యొక్క బృందావనంలో వీళ్ళందరికీ కూడా కృష్ణుడి పట్ల వారి ప్రాణం ఎందుకు మారారు వారు? ఆయన భగవానుడిగా గుర్తించా కాదు, భగవానుడిగా గుర్తించి కాదు, ఆయన మనం రక్షిస్తున్న భావం చేత కాదు, వారి యొక్క రూప సౌందర్యము, వారి యొక్క వేణుమాధుర్యము రెండింటికి ఆకర్షించబడ్డటువంటి వారు. వారి రూపాన్ని చూసిన తర్వాత ఇంకా మాకు ఏది అవసరం లేదు అనేటువంటి భావన వారికి ఉంది. కాబట్టి వారు వేణు మాధుర్యాన్ని విన్న తర్వాత ఇంతకంటే ఆ శరణాగత చేసేటువంటి శక్తి సామర్థ్యము ఎలా వారికి కలిగిందో అనేటువంటి దాన్ని కూడా ఒక లీల చెప్తారనమాట. లీల చెప్పాలంటే మనం గౌరలీలలో బృందావన లీలలోకి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోదామా ప్రభుజీ? ఓకే, బృందావనంలోకి వెళ్దామా? ఎలా వెళ్ళాలి ప్రభుజీ? గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి. ఒకనాడు బృందావనంలో గోపికలందరూ కలిసి చక్కగా ఇంటి నుంచి అన్నీ తయారు చేసుకున్నారంట. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకున్నారంట. చక్కగా ఏమిటి అలంకరణ చేసుకున్నారు, చక్కని నగలు వేసుకున్నారు, పట్టు వస్త్రాలు ధరించారు, ఈ యొక్క అన్ని పాల వస్తువులన్నీ తీసుకొని వీరు బయటికి దాటాలి. ఆ మార్గ మధ్యంలోనే మానసి గంగా అనేటువంటి ఒక నది ప్రవహిస్తున్నది. మానసి గంగా మనందరూ కూడా వెళ్ళాము గోవర్ధనంలోకి. ఇప్పుడు అది చిన్నగా కనిపిస్తుంది, అది మనకి లీలలో భాగంగా 8 కిలోమీటర్ల పొడవుగా ఉంటుందన్నమాట. ఇలా చాలా విశాలంగా ఉన్నటువంటి ఏమిటది మానసి గంగా. అది దాటాలి వారు. అయ్యో మేము ఇంత అలంకరణ చేసుకొని, ఇంతగా చక్కని నగలన్నీ వేసుకొని, పట్టు వస్త్రాలు వేసుకొని, ఈ అన్ని పాలు, పెరుగు, వెన్న అన్నీ తీసుకొని, ఏ ఆహార పదార్థాలను తీసుకొని ఈ నది దాటేసి అవలోకి వెళ్ళాలి మేము. కానీ ఈ నదిని దాటించేవారు ఎవరు కనిపించటం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నారంట. విని ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా వారు ఏం గానం చేస్తారు రోజు మరి? గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి అని గానం చేస్తున్నారంట. కృష్ణుడికి తెలిసిపోయింది. ఎందుకు? యత్ర గాయంతి మద్భక్త తత్ర సృష్టామి నారద. ఆహా, నా కోసం గానం చేస్తున్నారా? సరే, ఏం చేస్తాను నేను? అనుగ్రహిస్తానా లేదా? అనుగ్రహించడం కోసం వారు భక్తుల కోసం ఎన్ని వేషాలు వేశారో తెలియదండి. వారు ఒక్కొక్క నాడు ఒక్కొక్క భక్తుల యొక్క ఏమిటండి వారే ప్రత్యక్షంగా వచ్చి వారు పాదాలు కడిగినటువంటి రోజులు కూడా, లీలలు కూడా కనిపిస్తున్నాయి మనకి. భక్తుడి కోసం భగవంతుడు ఎంతకైనా దిగి వస్తాడని చెప్పేసి అంటారు. ఎంతకైనా దిగి వస్తాడు భగవాన్ అనేటువంటి వాడు. ఎవరి కోసం ప్రభుజీ? భక్తుడి కోసం.
బాగా గుర్తుపెట్టిన ప్రయత్నం చేయండి. మనందరం మంగళారతికి వస్తున్నాము భగవంతుని దర్శించడం కోసం అంటే కనుక మన దుఃఖ సమయంలోనూ భగవంతుడి యొక్క దృష్టి మన పైన ఉంటుందని చెప్పి చెప్తారు ఆచార్యులు వారు అనమాట. మంగళారతిలో ఎవరైనా వస్తున్నారంటే కనుక పాత సమయం నందు ఎవరైనా వచ్చి దేనికోసం భగవంతుని యొక్క దర్శనం కోసం ఎవరైతే కనుక బ్రహ్మముహూర్త సమయం నుండి వస్తారో వారి దుఃఖ సమయంలో నా దృష్టి వారిపై ఉంటుంది అని చెప్పి చెప్పారన్నమాట. భగవంతుడు భక్తుడి కోసం ఎంతకైనా కిందకి దిగి వస్తాడు అని చెప్పి చెప్పారన్నమాట. అలా భగవంతుడు కూడా వీరిని ఆ నది దాటించడం కోసం వస్తున్నాడు పడవలో. ఎలా పడవ నడిపేవాడిగా. ఏమండి మనం అంటాం అలాగా, మనం చిన్న చిన్న వేషాలు వేస్తామా ప్రభుజీ? మనం పెద్ద వేషాలే కావాలి మనకి. కానీ ఎందుకంటే వీళ్ళు ఎందుకు చెప్తున్నా గుర్తు చేసుకుంటే అంత శరణాగతి ఎందుకు వస్తుంది అనేటువంటిది, వారు భగవంతుడు నన్ను రక్షిస్తాడనేటువంటిది కాదు వారి భావన, అది చెప్పడం కోసం అన్నమాట. మిగతా వీళ్ళందరూ కూడా అయ్యా మీరే భగవంతుడు, మీరే నన్ను రక్షిస్తారు, మీరే నన్ను వైకుంఠానికి అందిస్తారు కాబట్టి నేను నీకు శరణాగతి. కానీ వీరి శరణాగతి ఆ విధంగా కాదు. భగవంతుడు అనేటువంటి వాడు తనకు తానుగా ఒక నావ నడిపేవాడిగా నావ తీసుకుని వస్తున్నాడంట. సుదూరంలోంచి కనిపిస్తుంది. వీరు ఇక్కడ గానం చేస్తున్నారు, గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి అని గానం చేస్తుంటానిక శ్రీమతి రాధారాణి అందరు గోపికలు కూడా ఉన్నారంట. అదిగో చూడు, మన కృష్ణుణ్ణి మనం గానం చేస్తుంటే ఆ విష్ణువే సంతోషిస్తాడు, ఆయనే పంపిస్తున్నాడేమో ఎవరినో అనుకున్నారంట. ఏదైనా మన జీవితంలో కృష్ణ స్మరణ చేస్తే ఏదైనా మంచి జరిగితే ఏమనుకుంటాం ప్రభుజీ? కృష్ణువాడినే కలిగింది అనుకుంటాం. అలా వాళ్ళు అనుకున్నారంట. దగ్గరగా వచ్చాడు, మారువేషంలో వచ్చాడు. కృష్ణుడిగా వచ్చాడా? కాదు, మారువేషంలో వచ్చాడు. వచ్చి ఏమమ్మా ఏమిటి మీ అందరూ కూడా నది తీరంలో ఉన్నారు ఏమిటి? అయ్యా ఏమీ లేదు, మేము ఈ యొక్క మానసిక గంగని దాటాలి, మీ దగ్గర నావ ఉంది కాబట్టి దయచేసి మమ్మల్ని అందరూ కూడా దాటించండి అని అన్నారంట. అంటే అమ్మ నేను దాటించగలను కానీ నాకు చాలా ఆకలిగా ఉంది, మీ దగ్గర ఏదైనా ఆహార పదార్థాలు ఉంటే ఇస్తారా అని అడిగాడు. పర్వాలేదే, మేము ఖచ్చితంగా దాటాలి, ఖచ్చితంగా మేము దాటాలి. ఎందుకు దాటాలనుకుంటున్నారు అంటే ఇంకా ఆవల మమ్మల్ని ఎప్పుడు కూడా అల్లరి చేస్తున్నటువంటి ఒక కన్నయ్య ఉన్నాడు, అతన్ని చూడడం కోసం వెళ్తున్నామయ్యా, కాబట్టి దాటాలి మేము ఖచ్చితంగా. ఓహో అవునా, కానీ నేను దాటించాలంటే కనుక ఏమి ఇవ్వాలి మీరు? ఆహారం చాలా ఆకలిగా ఉంది నాకు అనగానే అందరూ తీశారన్నమాట. అన్నీ తీసి అన్ని పదార్థాలు పెట్టేశారు, ఆహార పదార్థాలన్నీ కూడా, పాలు పెరుగు వెన్నని అన్నీ మొత్తం భుజించేశాడంట, ఏమి లేకుండా కించిత్ కూడా వదిలిపెట్టలేదు. అన్నీ భుజించేసిన తర్వాత అయ్యా ఇప్పుడు అన్నీ తిన్నావు కదా, ఇప్పుడైనా నదిని దాటించవయ్యా అంటే కనుక అమ్మ ఇప్పుడు బాగా తిన్నాను కదా, నా కడుపంతా కూడా నిండిపోయింది, కాస్త నిద్ర వస్తుంది పడుకుంటానమ్మా కొద్దిసేపు అన్నారంట. ఏమిటయ్యా ఇది, మాటిచ్చావు కదా దాటిస్తారని, కానీ ఏమిటిది? లేదు నేను నిద్రించాలనుకుంటున్నా, సరే కొద్దిసేపు పడుకో అని అతను పడుకోబెడితే వీరు ఎలా దాటిస్తాడని చెప్పి నిరీక్షిస్తున్నారు కూర్చొని. కానీ ఊరికే కూర్చుంటారా ప్రభుజీ? గానం చేస్తుంటారు. ఏ గానం చేస్తుంటారు ప్రభుజీ? గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. ఎంత అంతరార్థాలు ఉన్నాయో ఈ లీలలో కనిపిస్తుంది మీకు. వెంటనే కాస్త సమయం అయిన తర్వాత ఏమయ్యా చూస్తే ఈ రోజంతా కూడా ఇలా పడుకుంటున్నట్టే ఉన్నాం, దయచేసి లేవయ్యా మమ్మల్ని ఈ నదిని దాటించు అన్నారు. అయ్యో అవునా, సరే మాటిచ్చాను కదా దాటిస్తాను రండి అని ఆ నావలు ఎక్కించుకున్నారట. ఏ నదిని దాటిస్తున్నారో చూడండి, ఏ నదిని దాటిస్తున్నారో చూద్దాం మనందరం కూడా. కూర్చోబెట్టుకున్నాడు అందరినీ, కూర్చోబెట్టుకుని ఏం చేస్తున్నాడు? నావ నడుపుతున్నాడు. వీళ్ళందరూ గానం చేస్తూ ఉన్నారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అన్నాడు నావికుడు, ఏమమ్మా మీరు చాలామంది ఉన్నారు ఈ పడవలో, మీ బరువుని ఈ పడవ మోయలేకపోతుంది అమ్మా, మీ బరువుని మోయలేకపోతుంది, కాబట్టి ఏదైనా మీ దగ్గర ఉంటే కనుక అది వదిలివేయండి, ఎందుకంటే బరువు మునిగిపోతుంది లేకపోతే పడవ. ఇంకా మీరు మీకోసము కొన్ని ఆహార పదార్థాలు దాచుకున్నారు కదా, పాలు పెరుగు, అవన్నీ తీసేయండమ్మా, లేకపోతే ఈ పడవ మునిగిపోతుంది అన్నారండి. నీలో ఎలా ఉందో చూడండి. ఓహో అవునా, సరే, కారణం మేము వారిని చూడడానికి వెళ్ళాలి కదా ప్రభు, దానిలో ఏవి లేకపోయినా పర్వాలేదు, వారి దర్శనం మాత్రం నాకు చూడాలంతే, వేణు మాధుర్యం, ఆ కృష్ణుడిని చూడాలంతే. పాలు పెరుగు దాచిపెట్టిన అన్నీ పోసేశారంట. కాస్త ముందుకెళ్ళింది, మళ్ళా పడవ ఆగుతుంది.
మళ్ళీ అన్నారు, ఏమమ్మా పాలు పెరుగు ఆహార పదార్థాలు తీశారు కానీ ఇంకా ఈ పడవలో మీ బరువు ఇంకా ఎక్కువైపోయింది, అంటే బరువు ఉంది తగ్గలేదు, ఇంకా పడవ మునిగేటువంటి ప్రమాదం ఉంది. మీరు ఎన్నో బరువైన ఆభూషణాలు వేసుకుని ఉన్నారు, ఎన్ని నగలు వేసుకున్నారు, ఎన్నో నగలు వేసుకున్నారు, బుట్టాలు పెట్టుకున్నారు, మెడలో చక్కని హారాలు వేసుకున్నారు, చేతి కంకణాలు కట్టుకున్నారు, ఎన్నో బరువైనటువంటి విలువైనటువంటి నగలు మీరు వేసుకున్నారు కదా, ఆ బరువు చేత ఈ పడవ మునిగే అవకాశం ఉంది, అది మీరు వదిలివేస్తారా అన్నారు. ఓ అవునా, ఎవరిని చూడాలి ప్రభుజీ? భగవంతుని చూడాలి. అయ్యా పర్వాలేదు తీసివేస్తాం. ఎంత విలువైనయండి ఇవి, వజ్ర వైఢూర్యములతో పొందినటువంటివండి. మనం అంటామా పర్వాలేదయ్యా వెనక్కి తీసుకెళ్ళు, నాకు ఈ నగలు ఇంపార్టెంట్ అంటామా లేదా? అక్కడ ఉన్నాడో లేడో కృష్ణుడు, ఉంటే దర్శనం ఇస్తాడో లేడో తెలియదు, మనం ఎందుకయ్యా ఈ రిస్క్ తీసుకోవాలనుకునేటువంటి భావన కాదువా. అది విశ్వాసం. ఏమని మోక్షం ఇస్తాడనా? దర్శనం పొందాలని, అంతే, ఇంకేం లేదు. వారి కోరికలేం లేవు వారికి ప్రత్యేకించి. నగలన్నీ తీశారు, అందరూ తీసేశారు, ఒక పెద్ద మూట కట్టారు, నదులు వేశారు. బాధగనా ప్రభుజీ? బాధగనా? సంతోషము చేత అన్నీ వదిలివేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అన్నారమ్మా ఈ పడవ ఇంకా మునిగే అవకాశం ఉందేమో, ఇంకా మీ మనస్సు లోపల ఏవైనా కోరికలు అనేటువంటి బరువు ఉంది ప్రభుజీ. నగలు తీసేస్తాం కానీ ఇంకా కోరికలు ఉంటాయి హృదయం లోపల. అమ్మా ఇంకా ఏమైనా ఉన్నాయా బరువైనటువంటివి అంటే, అయ్యా ఇంకా భౌతికంగా ఏదైనా కించిత్తు ఉన్నా సరే సమస్తము నేను వదిలిపేస్తున్నామన్నారు. ఇంకా ఏమి లేదు వారికి. ఒకే ఒక లక్ష్యము, ఆ కృష్ణుని యొక్క రూపాన్ని దర్శించటం, ఆ వేణుగానాన్ని వినటం, ఇదే లక్ష్యం అంతే. ఆ సమయంలో కృష్ణుని యొక్క అనుగ్రహం చేత లేదా కృష్ణు యొక్క ప్రణాళిక చేత మేఘాలన్నీ కమ్ముకున్నాయంట. మెరుపు మెరుస్తుంది. ఏమండి, అనుకోకుండా వర్షం అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. పడవ ఇంకా కదులుతుంది. ఏమండి, అన్నీ వదిలిపెట్టాం కదా, ఇంకా ఏమిటో కృష్ణుని యొక్క లీల. మన జీవితంలోనూ ఇది జరుగుతుంది ప్రభుజీ. ఇంకా పడవ కిందికి పైకి అవుతుంది. అప్పుడు అనుకున్నారట, మేము ఎన్ని వదిలిపెట్టినా ఈ ప్రకృతి అనేటువంటిది మమ్మల్ని వదిలిపెట్టదు. ఇక మేము ఎవరిని ఆశ్రయించాలి అంటే ఈ పడవ నడిపేవాడినే కదా ఆశ్రయించాలి. ఇంకెవరిని రక్షిస్తారా మమ్మల్ని? ఇంకెవరు నన్ను రక్షించారని మెల్లిగా ఆ నావికుడి దగ్గరికి వెళ్ళి శ్రీమతి రాధారాణి ఆ పాదాలు తాకిందంట. అయ్యా నన్ను రక్షించు, నేను కృష్ణ దర్శనం కోసం వెళుతున్నానని. ఆ రక్షించేటువంటి పాదాలు తాకగానే తల్లికి తెలిసింది ఈ నావికుడు ఎవరో కాదు, సాక్షాత్తుగా కన్నయ్య అని. హరివోలు చెప్పండి. సాక్షాత్తుగా ఎవరండి ఇది? ఆ కన్నయ్య, ఆ శ్రీకృష్ణుడే. ఒక్కసారిగా అయ్యా గోపికలారా, మీరందరూ ఎవ్వరూ ఏమైనా జరగనివ్వండి, ఏ లక్ష్యం కోసమైతే మనం పరిగెడుతున్నాం, మనం ప్రయాణం చేస్తున్నామో ఆ లక్ష్యం మనం నెరవేరబోతుంది. ఏ దర్శనం కోసం మనం ప్రయాణం చేస్తున్నామో ఆవల ఆ కృష్ణుడే ఈ నావికుడు. కాబట్టి ఇక మనం భయం అనేటువంటిది లేదు. ఈ యొక్క వర్షము చేత ఈ పడవ మునిగినా, ఈ పడవ తేలినా మనము ఎవరి ఆశ్రమంలో ఉన్నామో కృష్ణుని యొక్క ఆశ్రయంలో ఉన్నాము. ఎవరి దర్శనం చేస్తున్నామో వారి దర్శనం చేస్తున్నాం. ఇక మాకు ఇంకా ఏది అవసరం లేదు. నాకు మోక్షం అవసరం లేదు, సాక్షాత్కారం అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు అనేటువంటి ఒక శరణాగతి చేశారు. ఆ శరణాగతి చేతనే బృందావనంలో అందరికి కూడా ఆ లక్షణం కలిగింది. ఏ లక్షణము? భగవంతుడు ఏ సంతోషం ఆయనకి ఇస్తే, ఆయన ఏ విధంగా సంతోషంగా ఉంటాడో, దానికోసం ఏ దుఃఖం అనుభవించినా సరే మాకు అది సంతోషమైనటువంటి భావన ఇలాంటి శరణాగతి చేత వచ్చిందన్నమాట. ఇలాంటి భావన చేత వచ్చింది. అంతరార్థం ఏమిటి ప్రభుజీ? ఆ సాగరం, ఆ యొక్క గంగా, మానసి గంగా ఈ భవసాగరం. అవునా ప్రభుజీ? ఈ భవసాగరమే ఆ యొక్క మానసి గంగా. ఆ దాటించాలంటే మనం ఏం చేయాలి ప్రభుజీ? హరే కృష్ణ జపం చేయాలన్నా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ ఇలా శరణాగతి చేయాలి. చేసే క్రమంలోనే ఇంకా పడవ బరువైపోతే ఏం చేయాలి? తెచ్చుకున్నవన్నీ వదిలివేయాలి. తెచ్చుకున్నవన్నీ కూడా వదిలివేయాలి. దానితో పాటు తనవి అనుకున్నటువంటి నగలన్నీ కూడా, ఇష్టమైనవన్నీ కూడా వదిలివేయాలి. హృదయం లోపల కోరికలన్నీ కూడా
వదిలివేయాలి. అప్పుడు ఏమవుతుంది ప్రభుజీ? సాక్షాత్తుగా అది దాటించడానికి భగవంతుడే వస్తాడు ప్రభుజీ. అవునా ప్రభుజీ? దాటించిన తర్వాత ఏదో దర్శనం కాదు, ఆ దాటించడానికే భగవానుడు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నీళ్ళని గుర్తు చేస్తారు మహాప్రభులు గారు. అప్పుడు అందరికీ కూడా ఇక శోకం వెళ్ళిపోయింది. ఈ లీల చెప్పుకుంటే చాలా కష్టం ప్రభుజీ. ఎంత దూరం పోవాలో మనం, ఇంకా 5 రోజులు సరిపోదేమో ఈ లీల కూడా. అందరికీ శోకం వెళ్ళిపోయింది. ఇక మహాప్రభు యొక్క సంకల్పం, వారి సంతోషమే మా సంతోషం. వారి దూరం అవ్వడం చేత మాకు ఆ దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖము కూడా ఈనాడు మాకు దుఃఖం కాదు, అది మాకు సంతోషమైనటువంటి ప్రయత్నం చేద్దాము. కానీ ఆ తల్లికి ఎవరు చెప్పాలి? ఇది సమస్య. మా దుఃఖం పోయింది, కానీ ఎవరికేని? ఆ సచీదేవికి ఎవరు చెప్పాలి? మహాప్రభులు వారు సన్యాసం స్వీకరిస్తున్నారు, దూరం అవుతారని అని చెప్పి వారిలో చర్చిస్తుంటే, ఏమిటండి విషయం ఉంటుందా ఊరికనే దాగి? మహాప్రభు వారికి అందరూ నమస్కారం చేసుకొని, వీరు నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి ప్రయాణం చేశారంట. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఇక్కడి నుంచి హృదయం ద్రవిస్తుందన్నమాట. ఇక్కడి నుంచి పాషండులైనటువంటి వారు కూడా కళ్ళ నుంచి ధారలు గారుతాయి అన్నారనమాట. ఇంటికి వెళ్ళాడు. ముగిస్తాను ఇంకో 10 నిమిషాల్లో. ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు. తల్లి కూర్చొని అక్కడ 66 సంవత్సరాల ప్రాయం తల్లికి. ఎన్ని సంవత్సరాలు ప్రభు? అమ్మా ఏమిటి దిగాలుగా కూర్చున్నావు అన్నాడు. విషయం ఏమిటంటే అందరితో కలిసి ఆ విషయం తల్లికి కూడా తెలిసింది కాబట్టి ఎవరు చెప్పే ధైర్యం చేయలేదు. భగవత్ సంకల్పం చేత ఆవిడికి తెలిసిపోయింది మాటతో. నిమాయి ఎవరిని పిలుస్తుంది తల్లి? నిమాయి. కొన్ని రోజుల క్రితము మన యొక్క నవద్వీపానికి, నదియా ప్రాంతానికి ఎవరైనా సన్యాసి వచ్చారా? నీకేమైనా తెలుసా? అడగడం చూడండి, ఇలా అడుగుతుంది. అద్వైత ఆచార్యులు వారు మిమ్మల్ని ఏమైనా కలిశారా? వారు ఏమైనా సూచన చేశారా వారిని కలవమని? ఎందుకంటే వారి ద్వారానే విశ్వరూపులైనటువంటి వారు సన్యాసాన్ని స్వీకరించి వెళ్ళిపోయారు. అవునా ప్రభుజీ? మీరేమైనా సన్యాసిని కలిశారా? వారితో మీరేమైనా మాట్లాడారా? హే నిమాయి, నువ్వేమైనా మాట్లాడావా? సన్యాసము స్వీకరిస్తున్నాను అనేటువంటి ఏదైనా నిర్ణయం తీసుకున్నావా అని అడిగేసింది అనమాట. అమ్మా మీకెవరు చెప్పారు? అయ్యా, హే నిమాయి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నాకంటూ పంచప్రాణాలు కలిగి నీవే కదా. విశ్వరూపుడు పైన అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాను. వారు సన్యాసమును స్వీకరించి వెళ్ళిపోయారు. వారి బాధ చేత మీ తండ్రి గారు పరమపదించారు. ఇక నాకున్నటువంటి ఏకైక ఆశ, ఊపిరి ఎదివరు నీవే. ఈ వృద్ధాప్యంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళకయ్యా, దయచేసి వెళ్ళకు నిమాయి. నీ ఏమైనా నిర్ణయం తీసుకున్నావా అని అడిగాడు. అమ్మా, నీవు ఎంత ప్రేమతో, ఎంత బాధ చేత నన్ను అడుగుతున్నావే, కానీ ఈ ప్రేమ ఈ జన్మలో ఈ శరీరంతో ఉన్నటువంటి ఈ బంధమే, కానీ ఇది శాశ్వతమైనటువంటి బంధం కాదు కదా. మహాప్రభుల వారి యొక్క విశ్లేషణ అంతేనా? ఈ జన్మలో జీవుడనేటువంటి వాడు ఏ జన్మకి ఆ జన్మకి ఎవరి చేత నేను జన్మించానో, ఎవరి చేత నేను జీవితాన్ని పంచుకుంటున్నామో, ఎవరికి నేను జీవితాన్ని ఇచ్చానో వారితోనే మమేకమైపోతాడు. ఇదే నా జీవితం, ఇదే నా జీవితం అనుకుంటాడు. కానీ యథార్థముగా అది ఆ యొక్క జన్మకే పరిమితం కదా. ఈ బంధం అనేటువంటిది ఆ జన్మకే కదా పరిమితం అనేటువంటిది. అది శాశ్వతం అని అనుకుంటాడు, కానీ అది నిజంగా శాశ్వతమైనటువంటిది కాదు కదా. కాబట్టి తల్లి, మీరు దయచేసి నాకు మీరు మాతృక, నాకు మీరు జన్మనిచ్చినటువంటి వారు, కానీ యథార్థముగా సమస్తమైనటువంటి జీవరాశులు అందరిపైన కూడా హితము చేయడానికి కోసం, అంటే కనుక నీ దుఃఖంతో పాటు నీ దుఃఖం కలుగుతుండవచ్చు, కానీ ఈ లోకంలోని జీవులందరి యొక్క దుఃఖం పోగొట్టడానికి సంకల్పం చేసుకున్నాను నేను. అది ఏ వల్ల, దేని ద్వారా? ఈ భగవంతుని యొక్క నామాన్ని, కృష్ణ భక్తిని ఇవ్వడం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాను. దేనికోసము? నీ దుఃఖం కోసం కాదు. నీకు దుఃఖం కలిగినప్పటికీ కూడా సమస్తమైనటువంటి మానవులందరికీ కూడా ఈ కృష్ణ భక్తిని, హరినామాన్ని ఇవ్వాలనేటువంటి సంకల్పం చేసుకున్నాను. దానికోసం నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలనుకున్నాను. అమ్మా, దయచేసి నీవు ఏ విధంగా నువ్వు ఆలోచించాలి తెలుసా అని ఒక హితబోధ చేస్తున్నాడు. భాగవతంలో ఒక వృత్తాంతాన్ని చెప్తున్నాడు. వృత్తాంతం ఇప్పుడు నేను చెప్పలేను, 5 నిమిషాలు ముగించాలి కాబట్టి.
అయ్యా భాగవతంలో ధ్రువుడి యొక్క కథను చెప్తున్నాడు. ఎవరికి? చైతన్య మహాప్రభు. ఒక్కొక్కరికి ఏ విధంగా చెప్తాడు చూడండి. ఒక్కొక్కరికి ఒక కథ చెప్తుంటాడు. కాబట్టి ధ్రువుల వారి యొక్క వృత్తాంతంలో హే తల్లి సచిమాత చెప్తున్నాడు, హే తల్లి ఏం జరిగింది ధ్రువుడి యొక్క వృత్తాంతంలో? సురుచి అనేటువంటి ఏం జరిగింది? రోజు ఉత్తానపాదునటువంటి రాజు, ఆయనకి ఇద్దరు భార్యలు. ఎవరండి? సునీతి, సురుచి. సురుచి రెండవ భార్య, సునీతి మొదటి భార్య. సునీతికి జన్మించినటువంటి వారు ధ్రువుల వారు, సుమారుగా 6 సంవత్సరాల ప్రాయం. ఒకనాడు తండ్రితో ఆటలు ఆడుకోవడం కోసం తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కానీ తండ్రి పక్కన ఎవరున్నారు? రెండవ భార్య సురుచి ఉంది. ఇందులో కూడా రుచి, నీతి రెండు ఉంటాయి అన్నమాట. అవి 2 భార్యలు మనకి. రుచి ఏమో భౌతికమైనటువంటి రుచి, నీతి ఏమో తప్పు ఒప్పు చెప్పేటువంటిది అనమాట మొదటిది. ఇప్పుడు మొదటి చెప్పేవారిని వింటామా మనం? ఎవరు నీతి చెప్తాను వింటామా? రోజు వారి గురించి వినం. రుచి ఎక్కడుందో అక్కడ వెళ్ళిపోతుంటాం అన్నమాట. ఆ విధంగా ఆ రాజు ఉత్తనపాదుడు కూడా రెండో భార్యను పక్కన పెట్టుకున్నాడు, మొదటి భార్యను దూరంగా పెట్టాడు అనమాట. మనం కూడా నీతి చెప్పేవారికి ఏవైనా మంత్రం జపం చేయడం దూరం పెడతాం అనమాట. పెట్టుకుని ఏం చేస్తాడు? కూర్చున్నాడు. కూర్చొని ఆ కుమారుని తన ఒడిలో పెట్టుకున్నాడు. ఒడిలో పెట్టుకుని ఆడిస్తున్నాడు. దూరం నుంచి ఎవరు చూశారు? సునీతి యొక్క కుమారుడు చూస్తాడు. ఎవరు? ధ్రువుడు చూసి ఏమనుకున్నాడు? షార్ట్గా చెప్తున్నాను నేను. ఏమనుకున్నాడు? నేను కూడా నాన్నగారితో తమ్ముడిలాగా ఆటలు ఆడుకోవాలనుకున్నాడు. ఎందుకు? నాకు హక్కు ఉంది కదా తండ్రి మీద. పరిగెత్తి నాన్న దగ్గరికి వెళ్ళాడు. పాదాలు పట్టుకున్నాడు. ఆ యొక్క వస్త్రాలు పట్టుకుని ఎక్కడం కోసం ప్రయత్నిస్తున్నాడు. కింద పడిపోతున్నాడు. పక్కన సురుచి ఉంది. ఏరా ధ్రువ, నీవు నీ తమ్ముడిలాగా నీ తండ్రి ఒడిలో కూర్చొని ఆడుకోవాలనుకుంటున్నావా? అది నీకు సాధ్యం కాదు, అర్హత లేదు నీకు. ఒకవేళ నిజంగా నీవు నీ తండ్రి యొక్క ఒడిలో కూర్చొని నువ్వు ఆడుకోవాలనుకుంటే కనుక నీవు ఏం చెయ్యాలి? మరు జన్మలో నువ్వు నా గర్భంలోంచి జన్మించాలి. నా గర్భంలోంచి జన్మిస్తే కానీ నీకు అర్హత రాదు నీ తండ్రి యొక్క ఒడిలో కూర్చోవటానికి. ఈ వృత్తాంతం ఎవరు చెప్తున్నారండి? మహాప్రభుడు వారు ఎవరు చెప్తున్నారు? తల్లికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు గుర్తించండి. నీవు ఏం చేయాలి అంటే కనుక నా గర్భంలో జన్మించాలి, అప్పుడు కానీ ఆ యోగ్యత రాదు అని అన్నాడు. ఒక్కసారి తండ్రి వైపు చూశాడు. తండ్రి కూడా సహకరించలేదు. తను ఎత్తుకొని ఒళ్ళో పెట్టుకోలేదు. సురుచి మాటలే వినేసి తల దించుకుని ఉన్నాడు. అప్పుడు కోపం వచ్చింది ఎవరికి? ధ్రువుడికి. వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడి దగ్గరికి వెళ్ళిపోయాడు? తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏదైనా జీవితంలో, ఇక్కడ చెప్తున్నారు మహాప్రభుడు వారు, ఏదైనా ఒక జీవితంలో ఏదైనా దుఃఖం వస్తే కనుక మొట్టమొదటిగా మేము వెళ్ళేటువంటిది ఆ మాతృకైనటువంటి జన్మనిచ్చినటువంటి తల్లి దగ్గరికి కదా. ఆ విధంగా ధ్రువుడైనటువంటి వాడు సునీత దగ్గరికి వెళ్ళి, అమ్మా నా రాజు కంటే కూడా, నా తండ్రి గారి కంటే కూడా ఒక పెద్ద రాజ్యాన్ని నేను పొంది ఉండాలి, ఇది పొందేటువంటి మార్గం చెప్పండి, నా దుఃఖాన్ని పోగొట్టేటువంటి మార్గం చెప్పండి అంటే కనుక ఆ తల్లి ఏమి సూచిందో తెలుసు కదా తల్లి నీకు. తను ఎప్పుడు కూడా పుత్రుడు అనేటువంటి మమకారం పెట్టుకోలేదు. తన కొడుకుకి ఏది హితమైనటువంటిదో అది మాత్రమే తను నమ్మింది. ఏం చెప్పింది? అయ్యా నీ దుఃఖాన్ని, నా దుఃఖాన్ని, సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా పోగేటువంటి వారు ఒక్కరే ఆ శ్రీహరి మాత్రమే, ఆ శ్రీమన్నారాయణుడు మాత్రమే. దుఃఖాన్ని పోగొట్టేటువంటి వారు ఆ శ్రీహరి మాత్రమే. కాబట్టి ఏం చేయవలసింది? నువ్వు వెంటనే ఆ శ్రీహరిని ఆశ్రయించు. ఆ శ్రీహరిని మాత్రమే నీ దుఃఖములు పోగొడతాడని ఉపదేశించినటువంటిది కదా ఆ తల్లి. అమ్మా ఎక్కడుంటారమ్మా ఆ శ్రీహరి అని అడిగితే, అయ్యా అందరూ అంటారు ఏమిటంటే కనుక సమస్తము త్యజించి వనంలోకి ప్రవేశించమంటారు. వనంలో ఉంటారేమో యోగులు, తపస్సులు, జ్ఞానులందరూ కూడా వనంలో ప్రవేశిస్తారు. ఆ వనంలోకి ప్రవేశించాలంటే కనుక మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి నాయనా. కానీ వెళ్ళు నాయనా నువ్వు. ఎందుకు? ఏ పరమ ప్రయోజనము? ఆ భగవంతునికి సాక్షాత్కారం కోసం వెళ్ళు అని చెప్పేసి ఆశీర్వచనం చేసి ఎలా ధ్రువుని సాగనంపిందో. నిజానికి ధ్రువుడు అనేటువంటి వాడు కృష్ణ సాక్షాత్కారము, ఆ విష్ణువు యొక్క దర్శనాన్ని పొందాడంటే కనుక అది ఆ ధ్రువుడి యొక్క గొప్పతనం కాదమ్మా, ఆ తల్లి యొక్క ఆశీర్వచనమే. హరిబోల్ చెప్పండి. ఆ తల్లి యొక్క ఆశీర్వచనము చేతనే ధ్రువుడు అనేటువంటి వాడు 6 మాసములలో, కేవలం 6 మాసములలో గురువు యొక్క అనుగ్రహం చేత నారదుల వారు కలిశారు. హే తల్లి, అది ఎవరి యొక్క అనుగ్రహం చేత? తల్లి యొక్క ఆశీర్వచనము చేత. సప్త ఋషులు వారికి కలిశారు. ఎవరి యొక్క ఆశీర్వచనం చేత? తల్లి యొక్క ఆశీర్వచనం చేత. వారికి మంత్రోపదేశం కలిగింది. ఏమిటి? ఓం నమో భగవతే వాసుదేవాయటువంటి మంత్రం కూడా వారికి ఉపదేశించబడింది. అది ఎవరి యొక్క ఆశీర్వచనం చేత? ఆ తల్లి యొక్క ఆశీర్వచనం చేత. తల్లి యొక్క ఆశీర్వచనం చేత గురువులు కలిశారు. తల్లి యొక్క ఆశీర్వచనం చేత మంత్రము కూడా దొరికింది. తల్లి యొక్క ఆశీర్వచనం చేతనే ఆ సాధనలో అంత దృఢంగా నిలబడ్డాడు. 6 మాసంలోనే కృష్ణుని యొక్క సాక్షాత్కారం పొందాడు. శ్రీమన్నారాయణ యొక్క సాక్షాత్కారం పొందాడు. పొందిన తర్వాత చెప్పాడు ఏమిటి? ఏమయ్యా ధ్రువ, ఏమి కావాలి అని కోరుకోమంటే ఏమన్నాడు? అయ్యా నా హృదయంలో ఉన్నటువంటి కోరిక ఏదైతుందో నన్ను ఇక్కడ రప్పించిందో ఆ కోరిక గాజు పెంకులా కనిపిస్తుంది నీ దర్శనమైనటువంటి వజ్రము దొరికిన తర్వాత అన్నాడే.
నీ దర్శనమైనటువంటి వజ్రం దొరికిన తర్వాత నా హృదయం నుండి కోరికంతా కూడా గాజు పెంకలతో తోస్తుందని చెప్పేసి అన్నారే. ఇంత గొప్ప వైభవాన్ని పొందినటువంటి ధ్రువుడికి ఏ విధంగా ఆ యోగ్యత కలిగింది అంటే కనుక అది తల్లి యొక్క ఆశీర్వచనము చేతనే. హే తల్లి, అలా నన్ను ఆశీర్వదించు అని చెప్పి ప్రాధేయపడ్డాడంట. అప్పుడు ఉందంటే కనుక నా వల్ల దుఃఖమైతే కనుక నేను ఓర్చుకునే శక్తి నాకుంది. ఎందుకంటే నా జీవితం ఇంకేమీ లేదు. 66 సంవత్సరాలు ఆల్రెడీ వచ్చేసింది. నిజంగా నేను ఈ గృహంలోంచి వెళ్ళిపోతాను, త్యజిస్తాను. నేను ఓదార్చుకోగలను, నాకు ఆ శక్తి ఉంది. కానీ విష్ణుప్రియ నీ ధర్మపత్ని ఆ తల్లికి మాత్రం ఓపిక లేదురా. నా కోసం కాకపోయినా ఆ భార్య అయినటువంటి విష్ణుప్రియ కోసమైనా సరే ఇంత చెప్పినా కానీ తను బాధపడేది ఎవరి కోసం ప్రభుజీ? ఆ భార్య కోసం, ఆ తల్లి కోసం, విష్ణుప్రియ కోసమైనా సరే, నీ ధర్మపత్ని అయినటువంటి విష్ణుప్రియ కోసమైనా సరే దయచేసి ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టకు, గృహస్థ జీవనంలో ఉండు నాయనా. లోక కళ్యాణం కనిపించటం లేదు నాకు. ఇప్పుడు నాకు తెలిసిందల్లా ఆ తల్లి ఎలా స్వీకరిస్తుందని. అంటే తన దుఃఖం పోయింది, కానీ ఆ విష్ణుప్రియ ఎలా బాధపడుతుందో అది ఊహించి రోధిస్తూనే ఉంది. విన్నాడు, అడుగులు ముందుకేశాడు. తన యొక్క గది వచ్చింది. ఆ గది తలుపులు తీశాడు. అక్కడ ఆ రోజు వివాహమైనటువంటి రోజు, వారి వివాహమైనటువంటి రోజు. ఆ తల్లి ఆనాడే ఉదయమే గంగా స్నానం చేసి తిరిగి వస్తుండగా పాదాలకు ఉన్నటువంటి ఆభరణముల చేత దెబ్బ తగిలి రక్తం స్రవించిందంట. అది అపశకునంలాగా భావించింది. అప్పుడే ఏదో జరుగుతుంది అని చెప్పేసి. నిజంగా వివాహమైన తర్వాత ఏనాడు కూడా వారు సంభాషించడానికి కేవలం రాత్రి సమయంలోనే, ఉదయం సమయంలో వారు సంకీర్తనోద్యమంలో ఉన్నారు కాబట్టి మహా అందంగా చక్కగా అలంకరణ చేసుకొని కూర్చుందంట, నిరీక్షిస్తుంది. లోపల అప్పుడే ఏమిటండి, బాల్కనో పగిలే ముందు ఎంత భయంకరంగా ఉంటుందో హృదయం కూడా అంత దుఃఖంతో ఉందంట. ద్వారాలు తెరిచాడు. లోపల తల్లి కూర్చొని ఉంది. 16 సంవత్సరాల వయస్సే. ఎప్పుడు ఏనాడు గట్టిగా మాట్లాడలేదు, ఏనాడు ప్రత్యక్షంగా ధైర్యంగా మాట్లాడలేదు మహాప్రభుని చూసి. ఎప్పుడు సేవించాలని అనుకుంది. అలా సేవించాలన్నట్టు ఆ తల్లి ఆ మహాప్రభుని చూసింది. తర్వాత ఏం జరిగిందనేది వచ్చే రేపటి రోజున చర్చించే ప్రయత్నం చేద్దాం. మహాప్రభు యొక్క సన్యాస లీల రేపు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం కృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి.